Good morning to all of you. So, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Online students, please confirm. Online students, please confirm. Audible, sir. Audible కదా? ఓకే. ఈ లాస్ట్ టైం మనం డౌన్ పేమెంట్స్ గురించి మాట్లాడాం అవునా కదా? సో డౌన్ పేమెంట్స్ ఓకే, డౌన్ పేమెంట్ సంబంధించిన టీ కోడ్స్ గురించి చెప్పాము. ఈ రోజు ఏం చెప్తామన్నా? ఈరోజు ఏం చెప్తానన్నా? టీడీఎస్ జిఎస్టీతో ఇన్వాయిస్ బుకింగ్. ఓకే, సో ఎలా చేస్తారు? సో ఇన్వాయిస్ టీడీఎస్ తో దీంతో ఎలా బుక్ చేస్తారో చూపిస్తాం. సో టీడీఎస్ అంటే ఏంటండి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. అంటే సోర్స్ అంటే ఇన్కమ్ అని అర్థం. సోర్స్ అంటే ఏంటి? ఇన్కమ్. సమ్ స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మాత్రమే టీడీఎస్ అప్లై అవుతుంది. ఏంటిది? సమ్ స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మాత్రమే టీడీఎస్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాటరీ తెలుసు కదా మీకు? లాటరీలో గెలిచా, ఒక ప్రైజ్ వచ్చింది నాకు, లాటరీలో 10 lakhs వచ్చింది. గవర్నమెంట్ అడ్వాన్స్ గా కట్టేసి మిగిలిన అమౌంట్ నీకు ఇచ్చారు. 10 లక్షల్లో 30% ఫ్లాట్ గవర్నమెంట్ డిడక్ట్ చేసి నీకు నెక్స్ట్ అమౌంట్ ఇస్తుంది. అంటే 10 lakhs మీద 30% అంటే ఎంత? 3 lakhs. అంటే 7 lakhs నీకు వచ్చింది. గవర్నమెంట్ నువ్వు ఎంత కట్టావో ట్యాక్స్? 3 lakhs. ఇది అడ్వాన్స్ గా కట్టేసి. దాన్ని ఏమంటాం మనం? టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రొఫెషనల్ సర్వీసెస్, నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రొఫెషనల్ సర్వీస్ అనేది చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. డాక్టర్, లాయర్స్, వీళ్ళందరూ ఎవరు? ప్రొఫెషనల్స్. వాళ్ళు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు కానీ వాళ్ళు టీడీఎస్ అప్లై 10% ఫ్లాట్. 30,000 కంటే బిలో ఎంత? 10% ట్యాక్స్. అంటే థ్రెషోల్డ్ లిమిట్ కూడా ఉంటుంది. థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటి? 30,000 వరకు ట్యాక్స్ ఉండదు, అంతకంటే ఎక్కువ అయితే ట్యాక్స్. అంటే ఇలా గవర్నమెంట్ నీ దగ్గర నుంచి అడ్వాన్స్ గా డిడక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నీ శాలరీ ఉంది, ఒక ఎంప్లాయీ దగ్గర నువ్వు పని చేస్తున్నావు. ఓకే, నీ శాలరీ దగ్గర 5 లక్షలు శాలరీ. ఎవ్రీ మంత్ నీ ఎంప్లాయర్ నీ దగ్గర నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసేస్తున్నావు. టీడీఎస్ డిడక్ట్ చేసి నీకు రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేది ఇస్తున్నాడు, అవునా కదా? సో కాబట్టి టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. ఇండియాలో దీన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ ట్యాక్స్. అంటే కొన్ని స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అంటే మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతాను, చూడండి. TDS rates. So TDS rates 2024. సో ఇదేంటిది? 194(2). ఓకే, సో ఇదేంటిది? 194(a). నువ్వు విత్డ్రాల్ చేసావు. ఏంటిది? ఈపీఎఫ్ అంటే ఎలక్ట్రానిక్ ప్రొవిడెంట్ ఫండ్, పిఎఫ్ విత్డ్రాల్ చేసావు. సో 50,000 కంటే బిలో అయితే నీకు ట్యాక్స్ పడదు, అంతకంటే ఎక్కువ అయితే 10% ఫ్లాట్ పడుతుంది. అంటే థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 50,000. సో అలాగే నీకు ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ గేమ్స్ ఆడు, దాంట్లో నీకు డబ్బులు వచ్చినాయి. సో ఎంత పర్సెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది? 30%. అంటే ప్రతి దానికి కూడా సెషన్స్ ఉంటాయి.
అంటే సెషన్స్ ప్లస్ పర్సంటేజ్ థ్రెషోల్డ్ లిమిట్స్. రేపు పొద్దున కాంట్రాక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం, కాంట్రాక్ట్. సో దాని మీద నీకు టీడీఎస్ 2% పడుతుంది. ఎంత? 2% పడుతుంది. సో కాంట్రాక్ట్ మీద. సో థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి 30,000. అంటే ఏంటో అర్థం, 30,000 కంటే బిలో అయితే టీడీఎస్ అప్లై, అంతకంటే ఎక్కువ అయితే ఫ్లాట్ 10% ఈ టీడీఎస్ అప్లై. సో ఇలాంటివి అంటే ఇది టీడీఎస్ అంటే కొన్ని సెషన్స్ ఉంటాయి, ఆ సెషన్స్కి మాత్రమే టీడీఎస్ అప్లై. అర్థమవుతుందో అందరికీ? ఆ సెషన్స్ ఏంటి అంటే ఇవి. అన్ని సెషన్స్ నేను చదవాలా సార్ అంటే లేదు, అవసరం లేదు. నీ క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు ఏంటి, నీ క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు అన్న దాని మీద నీ టీడీఎస్ అప్లై. సో కాబట్టి క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి, సెక్యూరిటీ కైండ్ ఆఫ్ బిజినెసా, లేకపోతే ఇన్సూరెన్స్ బిజినెసా, లేకపోతే కమిషన్ బిజినెసా, లేకపోతే కన్సల్టెన్సీనా అన్న దాని మీద రెస్పెక్టివ్ రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీకు అందుకే ఏం చేస్తారంటే మీరు ఒక దీంట్లో నుంచి సెలెక్టివ్గా ఒక 10 సెషన్స్ గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పాలి, ఒక 10 సెషన్స్ గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పాలి. అండ్ ట్యాక్స్ రేట్స్, థ్రెషోల్డ్ లిమిట్స్. సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఎవరైతే వెళ్తున్నారో ఆ టీడీఎస్ రేట్స్ వరకు ఒక 10 సెషన్ నోట్ ప్యాడ్ మీద రాసుకొని, ఓకే రేపొద్దున మా కంపెనీకి టీడీఎస్ ఇది అప్లై అయింది, దీని థ్రెషోల్డ్ లిమిట్ ఎంత అండ్ దీనికి టీడీఎస్ ఎంత అని చెప్పాలి. చెప్తారా లేదా? సో కాబట్టి టీడీఎస్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. మరి టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్ ఏంటో చూద్దాం. సో టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్ చూడండి. సో ఇక్కడ చదవండి ఒకసారి. ప్రొఫెషనల్ ఫీజ్ పెయిడ్ టు XY అసోసియేట్ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ₹25,000 during the year if TDS is not applicable at the time of provision expenses. Professional charges account. ఇక్కడ మనకి ప్రొఫెషనల్ చార్జెస్ ఎంతవరకు ఎగ్జామ్షన్ ఉందండి? 30,000. 30,000 కంటే తక్కువ అయితే టీడీఎస్ అప్లై అవుతుందా? అవదు. సో కాబట్టి ఇక్కడ టీడీఎస్ రాదు. ప్రొవిజనల్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రొఫెషనల్ చార్జెస్ ఎక్స్పెన్స్ రిటార్ టు అసోసియేట్ అన్నమాట. పేమెంట్ చేసినప్పుడు ఇది ఎంట్రీ పడుతుంది. అర్థమైందా? ఇంకా అంటే ఏంటి, టీడీఎస్ అనేది ఇన్వాయిస్ టైంలోనూ పడుతుంది, పేమెంట్ టైంలోనూ పడుతుంది. టీడీఎస్ అనేది ఇన్వాయిస్ టైంలోనూ పడుతుంది, పేమెంట్ టైంలోనూ పడుతుంది. మరి టీడీఎస్ ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ చార్జెస్ అంతా ఈ కేసులో ఎంత? 35,000. అంటే 30,000ని క్రాస్ చేసింది, అవునా కదా? సో 35,000 వచ్చింది. అంటే మరి టీడీఎస్ అప్లై అవుతుందా? అప్లై అవుతుంది. సో మరి ఎంట్రీ ఏం పడుతుంది ఇన్వాయిస్ టైంలో? ప్రొఫెషనల్ చార్జెస్ ఎక్స్పెన్స్ డెటార్, మిస్టర్ XY అసోసియేట్ డెటార్, టీడీఎస్ పేయబుల్. టీడీఎస్ పేయబుల్ ఎంత? 3,500. 35,000 మీద 10% ఎంత? 3,500. టీడీఎస్ పేయబుల్ అనేది ఏంటిది? కరెంట్ లయబిలిటీ. టీడీఎస్ పేయబుల్ అనేది ఏంటిదండి? కరెంట్ లయబిలిటీ. టీడీఎస్ పేయబుల్ అనేది ఏంటిది? కరెంట్ లయబిలిటీ. సో కాబట్టి అది డెబిట్ సైడ్ వస్తుందా, క్రెడిట్ సైడ్ వస్తుందా? క్రెడిట్ సైడ్. సో కాబట్టి ఇన్వాయిస్ చేసేటప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది? ఏదైతే నువ్వు ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు వెండర్ అకౌంట్ డెటార్ టు టీడీఎస్ పేయబుల్. ఓకే. at the time of payment. సో పేమెంట్ చేసేటప్పుడు ఇదన్నమాట. ఓకే, at the time of payment of TDS చేసేటప్పుడు ఇది, గవర్నమెంట్ కట్టేటప్పుడు పే ఎంట్రీ ఇది. ఓకే, సో పేమెంట్ చేసేటప్పుడు 31,500. ఓకే, కానీ ఇక్కడ టీడీఎస్ ఉంది కదా, ఈ టీడీఎస్ ఎవరు కడతావు? నువ్వు డైరెక్ట్గా సో బ్యాంక్ కడతావు కాబట్టి బ్యాంక్ అనమాట టీడీఎస్. సో ఇది అనమాట ఎంట్రీ. ఈ ఎంట్రీ చదువుకుంటే మీకు సో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేస్తారు. ఈ ఎంట్రీ చదువుకోకపోతే టీడీఎస్ మీద ఆన్సర్ చేయలేరు. కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా, టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. అంటే కొన్ని సోర్స్ ఆఫ్ అంటే స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మాత్రమే టీడీఎస్ పడుతుంది. టీడీఎస్కి సెషన్స్ ఉంటాయి, థ్రెషోల్డ్ లిమిట్స్ ఉంటాయి, ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సో థ్రెషోల్డ్ లిమిట్ కంటే బిలో అయితే టీడీఎస్ అప్లై కాదు, అంతకంటే ఎక్కువ అయితే టీడీఎస్ అప్లై అవుతుంది.
అలాగే కొన్ని ఏరియాస్లో సెస్ అంటారు. కొన్ని ఏరియాస్లో ఏంటంటే స్పెషల్ ఎకడమిక్ జోన్స్ సెజ్ అంటే వాటిలో టీడీఎస్ అవి అప్లై కావు. సో గవర్నమెంట్ మనకి స్పెషల్ హోదానో ప్రత్యేక హోదానో ఏదో అంటారు కదా, అవి ఇస్తే ఏమవుతుంది, కొన్ని చోట్ల ట్యాక్స్లు ఉండవు, రాయితీలు ఉంటాయి. అలాంటి కొన్ని స్టేట్స్లో కొన్ని వాటిలో ఏంటంటే టీడీఎస్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. టీడీఎస్ ఎగ్జామ్షన్స్, ఆ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ ఉంటే, ఆ కంపెనీకి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే కొన్ని బిజినెసెస్కి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని బిజినెస్కి ఏంటంటే టీడీఎస్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ని చూపించాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి టీడీఎస్ అనేది ఏంటిది, పేయబుల్ టు హూమ్, గవర్నమెంట్కి కట్టాలన్నమాట. సో కాబట్టి మీ అందరికీ టీడీఎస్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? సో కాబట్టి టీడీఎస్ అంటే ఇది ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, అంటే సమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మాత్రమే టీడీఎస్ అనేది పడుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే, ఆల్ రైట్. మరి ఎస్ఏపిలో దీన్ని ఎలా పోస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో అన్నీ ఉంటాయి, చూసుకోండి అందులో. ఓకే, మీకు అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎన్ని సెషన్స్ చదవాలి, ఒక 10 సెషన్స్, ఒక 5 to 10 సెషన్స్ చదవాలి. ఒక 10 సెషన్స్, థ్రెషోల్డ్ లిమిట్స్, నెక్స్ట్ ఏం చదవాలి, పర్సంటేజెస్, థ్రెషోల్డ్ లిమిట్, పర్సంటేజ్, థ్రెషోల్డ్ లిమిట్, పర్సంటేజ్. ఓకే, అలాగే ఏంటి, టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ. టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఏంటి, ఎక్స్పెన్స్ అకౌంట్ డాట్ వెండార్ అకౌంట్, నెక్స్ట్ టీడీఎస్ పేడ్, ఇన్వాయిస్ టైంలో, పేమెంట్ టైంలో పే రేట్, బ్యాంక్ పేమెంట్ టైంలో బ్యాంక్ నుంచి పేమెంట్ పోతుంది, వెండార్ టు బ్యాంక్. ఓకే, తర్వాత టీడీఎస్ టు బ్యాంక్ అయిపోయింది. సో ఈ ఎంట్రీస్ మీరు ఎంట్రీలో చెప్తే సరిపోతుంది. ఓకే, సో మరి ఈ ఎంట్రీస్ మరి ఎంట్రీలో చెప్పాల్సి ఉంటుందండి, కన్ఫామ్గా ఎంట్రీలో అడుగుతారు. టీడీఎస్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ టీడీఎస్ అంటే ఏంటి అని అడుగుతారు. సో ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్. సోర్స్ అంటే స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నాం, అడ్వాన్స్గా పేమెంట్ చేస్తున్నాం. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే చిన్న సెట్టింగ్ చేసుకుంటాను. సరే, సో as for an user, సో as for an user 87, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏమి ఉండాలండి, ఏది కిమ్ అని చెప్పేస్తున్నా, కిమ్ అని చెప్పి ఒకటి చేసుకుంటున్నా, కంపెనీ కోడ్. రైట్, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి FB60లోకి వెళ్తున్నాం. FB60 అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్. ఓకే, టీడీఎస్తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఒక్క నిమిషం అండి. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. రిఫరెన్స్ నంబర్, సో అమౌంట్ 2 lakhs. ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇవన్నీ జిఎస్టీకి మాత్రమే, టీడీఎస్ కాదు. ఇది దేనికి క్యాలిక్యులేట్ సెలెక్షన్ చేస్తే జిఎస్టీ, నాట్ టీడీఎస్. సో క్రెడిట్ పర్చేస్ మీద టీడీఎస్ అన్నమాట. దేని మీద, పర్చేస్ 4 series. వెహికల్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టీడీఎస్ కాంట్రాక్ట్స్. పర్చేస్ ఏది ఎక్కడ ఉందండి,
TDS on contracts, traveling, నెక్స్ట్ ఏంటిది? ఇది పర్చేజ్ చేయలేదండి. ఓకే, సో ఇక్కడ కూడా నేను 2 lakhs అని చెప్పి తీసుకుంటున్నాను. టెస్ట్ అని చెప్పి ఇస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ అవ్వాలి. ఆర్ఎల్స్ సిమ్యులేట్ చేసినా అది క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. ఓకే, 1 minute. ఇది కాదనుకున్నా, వెండర్ వేరే వెండర్కి చేసినట్టున్నా. ఒక నిమిషం. సో ఈ వెండర్ అంటే వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తేనే ఆ వెండర్కి టీడీఎస్ అప్లై అవుతుంది. అంతేగాని వేరే వెండర్ తీసుకుంటే అవదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెండర్ తీసుకున్నా కదా, ఈ వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో అప్పుడు మాత్రమే టీడీఎస్ అప్లై అవుతుంది. వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఇది వేరే వెండర్కి అయితే టీడీఎస్ అవ్వదు. ఓకే, సో టీడీఎస్ ఇచ్చేటప్పటికి బిజినెస్ ప్లేస్, సెషన్ కోడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. జస్ట్ నేను సిమ్యులేట్ చేయగానే చూడండి టీడీఎస్ కాంటాక్ట్ అయింది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎప్పుడులాగే పోస్ట్ చేస్తే టీడీఎస్ పోస్ట్ అయిపోతుంది. బట్ వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ ఇస్తేనే ఆ టీడీఎస్ వస్తుంది, లేకపోతే రాదు. ఎస్ఏపీలో సింపుల్, ఓ టీడీఎస్ క్యాలిక్యులేట్ అయిందా, ఇది టీడీఎస్ అని కాంట్రాక్టర్స్ అనమాట. సో సేవ్ చేస్తే పోస్ట్ అయిపోయింది అంతే. అంటే నువ్వు జస్ట్ సింపుల్గా చెప్తే ఏ వెండర్ అయితే నేను తీసుకున్నానో, సో ఈ వెండర్ మాస్టర్ ఉంటుంది కదా, సో బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో బిజినెస్ పార్ట్నర్లో ఇక్కడ సప్లయర్ నెంబర్, ఇది సప్లయర్ నెంబర్ తీసుకొని ఇక్కడ సో ఈ డీటెయిల్స్ ఇచ్చి సో డబుల్ క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ F5 వెండర్ రోల్ తీసుకొని కంపెనీ కోడ్ డేటాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ డీటెయిల్స్. సో విత్ హోల్డింగ్ అన్న టీడీఎస్ అన్న ఒకటే ఇక్కడ ఇండియాలో. ఈ వెండర్ మాస్టర్లో మీరు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్డేట్ చేస్తేనే అది టీడీఎస్ పిక్ అవుతుంది, లేకపోతే ఇన్వాయిస్ లెవెల్లో పిక్ అవుతుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సో కాబట్టి ఎస్ఏపీలో మీరు చేసేది ఏం లేదు, వెండర్ మాస్టర్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇవ్వడమే, ఆటోమేటిక్గా టీడీఎస్ అదే క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తాం. బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కన్సల్టెంట్ సెటప్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి టీడీఎస్ అంటే ఏంటో తెలిసిందా ఇప్పుడు? సో టీడీఎస్ జస్ట్ లైక్ ఏంటంటే నువ్వు ఇన్వాయిస్ పోస్ట్ చేసినట్టు పోస్ట్ చేయడం ఆటోమేటిక్ టీడీఎస్ పిక్ అయిపోతుంది. సో కాబట్టి వెండర్ మాస్టర్లో విత్ హోల్డింగ్ డీటెయిల్ అంటే విత్ హోల్డింగ్ అన్న టీడీఎస్ అన్న ఉంటుంది, టీడీఎస్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి? సో టీడీఎస్ సంబంధించి మనకి ఎంట్రీస్ చదవాలి. ఓకే, టీడీఎస్ పడితే మనకి ఎంట్రీ ఏంటి, ఇదే కదా ఇప్పుడు పడింది. ఓకే, దీనికి మళ్ళీ పేమెంట్లు కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను పోస్ట్ చేసిన దానికి పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో పేమెంట్ చేయడానికి కూడా ఏంటి, F-53. F-53లో ఇప్పుడు మేము పోస్ట్ చేసింది ఏదైతే ఉందో దానికి పేమెంట్ కూడా చేయొచ్చు అనమాట. F-53, సో F-53. సో ఇక్కడికి వెళ్ళి ఓకే, సో రెఫరెన్స్ నెంబర్ తీసుకొని సో టీడీఎస్ పేమెంట్స్, సో హౌస్ బ్యాంక్స్, ఓకే. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన జిఎల్ తీసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన జిఎల్. సో అమౌంట్ ఎంతో తెలియదు నాకు, అమౌంట్ తెలియకపోతే ఏం పెడతాను, 1. ఎంత పేమెంట్ చేయాలో తెలియదు అనుకో, సో ఇన్వాయిస్ చూసి పేమెంట్ చేద్దాం అనుకున్నాను. సో ఏం పెడతాను నేను, 1. ఒకవేళ తెలిస్తే డైరెక్ట్గా ఇంత అమౌంట్ అని పెట్టేసుకోవచ్చు. ఇందాక ఏ వెండర్ తీసుకున్నాను నేను, ఇదా? సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, ఈ వెండర్కి ఇన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి. ఓకే, పార్షియల్ పేమెంట్ చేద్దాం.
ఓకే, ఇందాక పోస్ట్ చేసింది ఏంటి? ఈ రోజు డేట్ మీద పోస్ట్ చేసింది ఏది? ఇదేనా? ఇందాక మనం చేసింది వేరే ఇన్వాయిస్, వేరే వెండారా? ఈ వెండర్ కాదు కదా, వేరే వెండర్తో ఇందాక చేసింది మనం. మళ్ళా చేద్దాం. పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది, కేజీ. ఇప్పుడు నేను చేసేంత మాన్యువల్ క్లియరింగ్. సో వీటిని మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఓపెన్ ఐటమ్స్ క్లియర్ చేయడం. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కానీ ఇన్వాయిస్లో అని అర్థం. సో ఏజీఎల్ తీసుకో, ఏ వెండర్ తీసుకోవాలండి? ఇందాక తీసుకున్నది వెండర్ ఏంటి? ఇదా? సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ రెండు ఉన్నాయి చూసుకోండి. ఎంత కట్టాలంట? 1,96,000. ఓకే, ఇదేమో ఈ నిన్నటిది, ఇదేమో ఈ రోజుది. నాకు ఇది మాత్రమే క్లియర్ చేయాలి, ఇది వద్దు. సో పార్షియల్ పేమెంట్. సో దీన్ని డిసెలెక్ట్ చేసుకో. ఓకే, ఎంత పేమెంట్ చేయాలి? సో ఎంత అమౌంట్ పే చేయాలి? సో దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ చార్జ్ ఆఫ్ డిఫరెన్స్, ఇక్కడ పేమెంట్ ఇందాక ఎంతో తెలియదు కదా, అమౌంట్ ఒకటని పెట్టాను. ఇక్కడ చార్జ్ ఆఫ్ డిఫరెన్స్లోకి వెళ్ళిపోయి, ఓకే, సో దీనికి మన అమౌంట్ ఇచ్చేసి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో 0 అయిందా లేదా? ఓకే, సో ఇది మనం సేవ్ చేస్తే మనకి పోస్ట్ అయిపోతుంది. వెండర్కి అంత అమౌంట్ పేమెంట్. అర్థమవుతుందా? ఓకే, సో ఇది మనకి అంటే ఏంటి? పేమెంట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F-53. ఈ జర్నల్ ఎంట్రీ మనం చదువుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఈ జర్నల్ ఎంట్రీ చదువుకోకపోతే మీకు జాబ్ రాదు. ఎస్ఏపిలో చేయడం చాలా ఈజీ. ఓకే, ఎస్ఏపిలో పోస్టింగ్ చేయడం అవన్నీ డేటా ఎంట్రీ లాంటివి, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు. మరి అదే జిఎస్టీ అయితే, టీడీఎస్కి జిఎస్టీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? జిఎస్టీ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. టీడీఎస్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, సర్వీస్ మీద పడే ట్యాక్స్. సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడే ట్యాక్స్ అన్నమాట. ఓకే, సో మనకి సో 0% ఉంది, ఓకే 5% ఉంది, 12% ఉంది, 18% ఉంది, 28% ఉంది. ఇవి జిఎస్టీ రేట్స్ అన్నమాట. అండ్ ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి పర్సన్ యొక్క ఇన్కమ్ మీద, ఓకే, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పినా కదా ఇందాక టీడీఎస్ అంటే, సో దాని మీద మాత్రమే పడుతుంది. కానీ ఇవేంటిది? ఇది జిఎస్టీ అంటే కంప్లీట్గా సర్వీసెస్, ఏంటిది? సర్వీసెస్ మీద పడుతుంది అన్నమాట. ఓ జిఎస్టీ రేట్స్ ఏముంటాయి? 0%, 5%, 12%, 18%, 28% ఉంటాయి. సో మనకి ఇన్పుట్ అంటే ఏంటి? జనరల్గా పర్చేస్ మీద జిఎస్టీ అయితే సో ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. ఓకే, సేల్స్ మీద మనం ఏమంటాం దాన్ని? సో అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో పర్చేస్ మీద పడే ట్యాక్స్ ఏంటిది? ఇన్పుట్ ట్యాక్స్. సేల్స్ మీద పడే ట్యాక్స్ ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పర్చేస్ చేసాం, ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాం? జిఎస్టీ వచ్చేటప్పుడు 5%. సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు ఎంత ఏం పడుతుంది? అంతేనా కదా? బట్ పర్చేస్ చేసేటప్పుడు పడే ట్యాక్స్ ఏంటి మనకి? ఇన్పుట్ ట్యాక్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% అడుగుతుంది జిఎస్టీ అయితే. సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 50%. సో పర్చేస్ అంటే ఎంత? క్రెడిట్ పర్చేస్ చేసింది 10,000. ఓకే, పర్చేస్ చేసింది నిజంగా 10,000. ఓకే, సో జిఎస్టీ ఎంత? 10,000 మీద 5% అంటే 500. 250 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి, 250 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్. సో వెండర్కి ఎంత కడుతున్నావు? 10,500 కడుతున్నావు. ఈ ఎంట్రీలో అడుగుతాడు. ఈ ఎంట్రీలో అడుగుతాడు. సో అలాగే మనకి క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు, సో క్రెడిట్ సేల్ టు కస్టమర్ ఒక 20,000 సేల్ చేసాం, జిఎస్టీ దాని మీద 5%. ఎంట్రీ ఏంటి?
కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. బట్ సేల్ చేసినప్పుడు ఏం పడుతుంది మనకి? సో అవుట్పుట్ సిజిఎస్టి అలాగే టు అవుట్పుట్ హెచ్జిఎస్టి. సో కస్టమర్, సో ఇక్కడ సేల్స్ నిజంగా జరిగిందంత 20,000. సో 20,000 మీద 5% అంటే ఎంత? 1,000 రూపాయలు. సో 1,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? 500. స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? 500. టోటల్గా కస్టమర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తున్నావు? 21,000. ఇది ఎంట్రీ. మరి నిజంగా గవర్నమెంట్కి పే చేయాల్సిందంత? జిఎస్టి పేయబుల్ ఈక్వల్ టు అవుట్పుట్ మైనస్ ఫార్ములా ఏంటి? అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. సో అవుట్పుట్ ఎంత? 1,000 రూపాయలు. ఇన్పుట్ ఎంత? 500 రూపాయలు. గవర్నమెంట్ పే చేయాల్సిందంత? 500. 500లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? 250. స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది 250. ఇది రియల్గా పేమెంట్ చేసేది. సో కాబట్టి జిఎస్టీకి టీడీఎస్కి డిఫరెన్స్ అర్థమైందా? జిఎస్టీ వచ్చేటప్పటికి సర్వీసెస్ మీద, గూడ్స్ మీద కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఇవన్నీ ఇంట్రా స్టేట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఇంట్రా స్టేట్. ఇంటర్ స్టేట్ కూడా ఉంది. ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి గూడ్స్ మూమెంట్ అయినా, గూడ్స్ కొన్నా మనకి ఏం అప్లై అవుతుంది? జిఎస్టీ అవుతుంది. అప్పుడు ఐజిఎస్టీ అప్లై అవుతుంది. ఈ ఐజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కే మొత్తం వెళ్ళిపోతుంది. ఐజిఎస్టీ అంటే టోటల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉండదు. ఒకవేళ ఇంటర్ స్టేట్ అయితే ఏంటి పరిస్థితి? సో ఇంటర్ స్టేట్ పర్చేజ్ అయితే ఏంటి? జనరల్గా ఫస్ట్ది పర్చేజ్ అకౌంట్ టార్ టు ఇన్పుట్ ఐజిఎస్టీ అని పడుతుంది. అంటే ఏంటి? దీన్ని బట్టి పర్చేజ్ ఎంత? 10,000. ఓకే. సో ఐజిఎస్టీ ఎంత? 250, 500 డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. సో అంటే ఏంటి? టోటల్గా 10,500. అంతేనా? 10,500. అదే సేల్ చేసినప్పుడు సో ఇక్కడ అవుట్పుట్ బదులు ఏమొస్తుంది? ఐజిఎస్టీ ఏంటిది? 1000. ఓకేనా? సో ఈ జర్నల్ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్ రాదు. ఈ జర్నల్ ఎంట్రీలో చదువుకోకపోతే జాబు రాదు. ఇంటర్వ్యూలో అడుగుతాడు ఈ జర్నల్ ఎంట్రీ. టీడీఎస్ జర్నల్ ఎంట్రీస్, ఓకే, అలాగే జిఎస్టీ జర్నల్ ఎంట్రీస్ చదువుకోకపోతే జాబు రాదు. నో డౌట్ ఎట్ ఆల్. జాబ్ రాదనుకోండి ఇంకంతే. ఏంటిది? జాబ్ రాదని ఫిక్స్ చేసుకోండి అంతే. సో నిన్న అబ్బాయి ఎవరో వెళ్ళారు మనకి ఇంటర్వ్యూకి వెళ్తే జిఎస్టీ టీడీఎస్ గురించి అడిగారు. ఏం అడుగుతారు? అడుగుతారు. ఏ సెషన్ అని అడుగుతారు. సెషన్ ఏంటి? ఆ సెషన్ పేరు, ఎంత థ్రెషోల్డ్ లిమిట్, ఎంత ట్యాక్స్, జర్నల్ ఎంట్రీ, ఇవే కదా అడిగేది. అవునా కదా? ఎస్ఏపిలో ఎవరు అడగరు. ఎస్ఏపిలో ఏం లేదు. ఎస్ఏపిలో పోస్ట్ చేయడం అన్ని సింపులే. ఇప్పుడు ఎస్ఏపిలో నేను జిఎస్టీ అప్లై చేయాలంటే చిన్న సెట్టింగ్ చేసుకుంటాను బ్యాక్ ఎండ్లో. సో ఎస్ఏపిలో చూడండి, జస్ట్ FB60లోకి వెళ్ళి మనం రెండింటికి అంటే జిఎస్టీ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రెండు, టీడీఎస్ రెండు పోస్ట్ చేసేనా? ఇందాక ఇదేగా తీసుకున్నది. సో ఈ వెండర్కి జిఎస్టీ టీడీఎస్ కూడా అప్లై అవుతుంది అనుకో. సో ఎలాగ ట్రాన్సాక్షన్? ఒక 5 లక్షలు అనుకోండి. ఓకే. సో ఇక్కడ జిఎస్టీ అప్లై చేయాలంటే క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని పెట్టాలి. ఓకే. ఈ వెండర్కి జిఎస్టీ అప్లై అవుతుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా అప్లై అవుతుంది. ఓకే, 5%. ఓకే, జిఎస్టీ అప్లై అవుతుంది అండ్ సో మనకి ఏం కూడా అప్లై అవుతుంది? టీడీఎస్. సో ఇక్కడ క్రెడిట్ పర్చేస్,
క్రెడిట్ పర్చేజ్ ఎక్కడ ఉంది ఎతకండి. ఎక్కడ? సో క్రెడిట్ పర్చేజ్ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అమౌంట్ తీసుకోవద్దు. ఓకే, ఈ క్రెడిట్ పర్చేజ్ జరిగింది మొత్తం కలిపి ఒక 5 లక్షలు రాసుకోండి. ఓకే, 5 లక్షలు. ఇది జిఎల్ ఏమైంది? జిఎల్ తీసుకున్నాం కదా, ఇదేనా? జిఎల్ తీసుకోండి. ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ ఇది బిల్డింగ్. ఏది దీనిపైన ఎక్కడ ఉంది? సిఓజిఎస్. చూడండి ఇక్కడ ఇది తీసుకున్నా. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టండి. ఏమి ఇక్కడ జిఎస్టీ అప్లై అవ్వలేదు దీనికి. ఓకే, ఇక్కడ ఏదో తీసుకున్నారు చూడండి. ఇక్కడ ఇది మనకి వద్దు, ఇది డిలీట్ చేయండి. ఓకే, సో ఎంత? 5 లక్షలు. బట్ జిఎస్టీ అప్లై అవ్వలేదు ఇక్కడ మన దానికి. ఏదో మొత్తానికి జిఎస్టీ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్లో ఏదో మార్చేసినట్టున్నాను. జిఎస్టీ అప్లై అవ్వాలి కదా, ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ కోడ్ రావాలి. జిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ టీడీఎస్ ట్యాక్స్ ఇక్కడ అప్లై అవ్వలేదు. K1 జిఎస్టీ అప్లై అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ జిఎల్కి జిఎస్టీ ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్, అంతేనా కదా? జిఎస్టీ అప్లై అవ్వాలంటే ఆ జిఎల్కి మనకి ట్యాక్స్ అనేది అప్లై అవ్వాలి అంటే ఆ జిఎల్కి జిఎస్టీ అప్లై అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇది ఎవరు చేస్తారు? సో ఇక్కడ ట్యాక్స్ కేటగిరీలో జిఎల్ సంబంధించి ఇక్కడ ఓకే అప్లై చేయలేదు కాబట్టి జిఎస్టీ పిక్ కాదు. ఓకే, ఇది R2R టీం వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు చూడు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడు, పిక్ అవుతుందేమో. సో ఇక్కడ ఏమడుతుంది? K1 అని చెప్పి ఇవ్వమంటుంది. K1 వ్యాలిడ్ ట్యాక్స్ అని ఇచ్చాం. చూసారా జిఎస్టీ పిక్ అయిందా? జిఎస్టీ పిక్ అయిన అమౌంట్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఇది 0 అవుతుంది. సో జిఎస్టీ 5%, 5 lakhs 5%. ఓకే, సో సిమ్యులేట్ చేస్తున్నా చూడండి ఏమవుద్దో. చూసారా? సో జిఎస్టీ మనకి ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అండ్ టీడీఎస్ ఆన్ కాంట్రాక్ట్స్. జనరల్గా టీడీఎస్ ఆన్ కాంట్రాక్ట్స్ కాదు, అండ్ టీడీఎస్ సంబంధించింది పడాలి. అర్థమవుతుందా లేదా? సో ఇది మీరు తెలుసుకోవాలి. అంటే జిఎస్టీతో పాటు ఇక టీడీఎస్ ఆన్ కాంట్రాక్ట్ కాకుండా ఓకే ఆ క్రెడిట్ పర్చేస్ టీడీఎస్ ఆన్ పర్చేస్ రిలేటెడ్ పడుతుంది. ఈ జిఎల్ అనేది మనం మార్చుకోవాలి బ్యాక్ ఎండ్లో. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ సెటప్ అనమాట. అంటే ఒకే సైడ్లో టీడీఎస్ జిఎస్టీ కూడా అప్లై చేసి మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా లేదా? అంటే జిఎస్టీ టీడీఎస్ రెండు ఎలా అప్లై చేయాలి అనేది కాన్సెప్ట్. సో ఇది ఎస్ఏపిలో పోస్ట్ చేయడం చాలా ఈజీ. ఎస్ఏపిలో పోస్ట్ చేయడం చాలా ఈజీ. బట్ సిస్టంలో మీకు మీనింగ్ తెలుసుకోవడమే కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఎస్ఏపిలో పోస్ట్ చేయడం ఏముందండి? సో FB60లోకి వెళ్ళిపోయి ఓకే జిఎస్టీ పోస్ట్ చేయాలంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలంతే, పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలంతే. ఓకే, సో అదే మనకి టీడీఎస్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్గా పోస్ట్ చేసేయటమే. టీడీఎస్ డీటెయిల్స్ ఎక్కడ అప్డేట్ చేయాలి? వెండర్ మాస్టర్లో అప్డేట్ చేయాలి. వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే ఏమవుద్ది? అది అప్లై కాదు. అర్థమవుతుందా లేదా? వెండర్ మాస్టర్లో టీడీఎస్ డీటెయిల్స్ని అప్డేట్ చేయకపోతే ఆ వెండర్కి టీడీఎస్ అప్లై కాదు. జిఎస్టీ అనేది మనం పోస్ట్ చేసేటప్పుడు పర్చేస్ దేనికైతే ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీస్ సంబంధించిన జిఎల్ క్రెడిట్ పర్చేస్ ఉంది. క్రెడిట్ పర్చేస్కి మనం ఏమి ఇచ్చాం? మనం ట్యాక్స్ ఇచ్చాం. జిఎల్ మాస్టర్లో ట్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మాస్టర్ డేటాలో ట్యాక్స్ డీటెయిల్స్ని అప్డేట్ చేయకపోతే టీడీఎస్ కానీ జిఎస్టీ కానీ పిక్ కాదు. క్లారిటీ వచ్చిందా లేదా? కాబట్టి హూ విల్ అప్డేట్ వెండర్ మాస్టర్ విత్ ఓన్లీ ట్యాక్స్ డీటెయిల్స్ ఎవరు అప్డేట్ చేస్తారు?
ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీమ్. మాస్టర్ డేటా టీం వాళ్ళు అప్డేట్ చేస్తారు. మాస్టర్ డేటా టీం వాళ్ళు అప్డేట్ చేస్తారు లేదా ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అప్డేట్ చేస్తారు. సో కాబట్టి క్లారిటీ వచ్చిందో రాలేదా? సో రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పాలి, ఎవరు చెప్తారు? సో జిఎస్టీకి సంబంధించి జర్నల్ ఎంట్రీస్, టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? జిఎస్టీకి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్, టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్, టీడీఎస్ సంబంధించిన సెషన్స్. అర్థమవుతుందా లేదా? సో ఇవి చదువుకుంటే రేపొద్దున వెళ్ళేటప్పుడు ఈ ఒక్క క్లాస్ చూసుకున్నా చాలు. ఈ ఒక్క క్లాసు జిఎస్టీ టీడీఎస్ సంబంధించి ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేసి పెట్టండి. మీరు చేయాల్సిన పని ఈరోజు టీడీఎస్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి టీడీఎస్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఈ జర్నల్ ఎంట్రీస్ చదువుకోండి చాలు. కాంట్రాక్టర్ 194C. ఓకే, సో 25,000 అంటే టీడీఎస్ అప్లికబుల్ కాదు. సో అంతకంటే ఎక్కువ అయితే టీడీఎస్ అప్లై అవుతుంది. అప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది? ఓకే, ఎంట్రీ ఇది. అర్థమవుతుందా లేదా? సో ఈ జర్నల్ ఎంట్రీస్ ఎస్ఏపిలో జాబ్ కొట్టాలి అంటే జర్నల్ ఎంట్రీస్, అంత మించిన వేరే ఛాన్స్ లేదు. అండ్ ఎస్ఏపిలో పని చేసావు అని చెప్పి ప్రూఫ్ ఏంటి? టీ కోడ్స్. ఎస్ఏపిలో పని చేసామని ప్రూఫ్ ఏంటి? టీ కోడ్స్. ఎస్ఏపిలో పనిచేసామని ప్రూఫ్ ఏంటి? టీ కోడ్స్. ఎస్ఏపిలో మనకి జాబ్ కొట్టాలంటే అంటే ఏ ప్రొఫైల్ ఆర్టీఆర్ కానీ P2P కానీ ఓటీసీ కానీ జాబ్ కొట్టాలంటే ఏం కావాలి? జర్నల్ ఎంట్రీ ఫస్ట్. జర్నల్ ఎంట్రీ లిస్ట్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను నిన్న. ఓకే, సో మీకు ఒక డాక్యుమెంట్ పెట్టాను ఇక్కడ చూసుకోండి. సో ఈ డాక్యుమెంట్ చదువుకున్నా మీకు జాబ్ వస్తుంది, అకౌంట్స్ పేయబుల్ సంబంధించి. అర్థమవుతుందా? ఈ డాక్యుమెంట్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్స్ చదువుకున్నా జాబ్ వస్తుంది. ఓకే, ఏ ఉన్నాయి చదువుకొని చెప్తే చాలు. టీ కోడ్స్ అడుగుతారు అంతే ఇంటర్వ్యూలో. ఓకే, వెండర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ అన్ని ఎక్కడ చెక్ చేస్తాం? FBL1N. ఓకే, సో SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో టీడీఎస్ గురించి ఇప్పుడే చెప్పాం మనం. సో టీడీఎస్ రేట్స్, సర్టిఫికేట్ అంటే ఏంటి? దేనికి సంబంధించిన సర్టిఫికేట్? టీడీఎస్ రిటర్న్స్. సో జనరల్గా టీడీఎస్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. రిటర్న్స్ డేట్స్ కూడా అడగచ్చు. మీరు డొమెస్టిక్ కంపెనీలకు వెళ్ళారనుకోండి, టీడీఎస్ రిటర్న్స్ డ్యూ డేట్స్ అని చెప్పి టైప్ చేయండి. సో టీడీఎస్కి రిటర్న్ డ్యూ డేట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి డ్యూ డేట్ ఏంటి? ఇప్పుడు మార్చ్ అయితే డ్యూ డేట్ ఏంటి? 7th April. ఓకేనా? సో ఎంప్లాయీస్ బ్యాక్స్ వాళ్ళకి ఈ డేట్స్ ఇచ్చారు. ఈ డ్యూ డేట్స్ కూడా చదువుకొని వెళ్ళండి. ఓకే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో క్వార్టర్కి మనకి సెప్టెంబర్కి డ్యూ డేట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ డ్యూ డేట్స్, ఈ రిటర్న్ డ్యూ డేట్స్ అడుగుతారు. డిపాజిట్, టీడీఎస్ డిపాజిట్ అంటే గవర్నమెంట్కి కట్టాల్సింది, రిటర్న్ ఫైల్ చేయాల్సిన డేట్స్ మళ్ళీ వేరే ఉంటాయి. అర్థమవుతుందా? ఎప్పుడెప్పుడు కట్టాలి? ఇక్కడ క్వార్టర్లీ ఇచ్చినట్టు అన్నట్టు. జూన్, సెప్టెంబర్, డిసెంబర్ క్వార్టర్లీ. ఓకే, 4 క్వార్టర్స్. క్వార్టర్ అంటే మనం ఆ క్వార్టర్ కాదు. ఓకే, క్వార్టర్లీ ఇది. సో కాబట్టి ఇక్కడ 30కి దీనికి డిఫరెన్స్ ఉంది, మళ్ళీ వేరే క్వార్టర్ అనుకుంటారు. సో ఇక్కడ 1, 2, 3, 4 క్వార్టర్స్. క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్. ఓకే, జూన్కి మనకి ఏప్రిల్లో ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగితే ఎప్పుడు సబ్మిట్ చేయాలి? 7th మేలో జరిగితే ఎప్పుడు సబ్మిట్ చేయాలి? 7th జూన్లో జరిగేది డిపాజిట్ ఎప్పుడు చేయాలి? టీడీఎస్ 7th జులైలో. సో ఈ డేట్స్ డ్యూ డేట్స్. ఇదేంటిది? రిటర్న్ అంటే క్వార్టర్లీ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి? 31st జులై. సో ఈ రిటర్న్స్ కూడా అడిగితే ఆన్సర్ చేస్తారు. మీరు చేస్తారా లేదా? సో కాబట్టి ఇవి చదువుకుంటే 100% టీడీఎస్ జిఎస్టీ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసి పెడతారు. ఇంట్రా స్టేట్కి ఇంటర్ స్టేట్ డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ స్టేట్ డిఫరెన్స్ ఏంటి?
Intrastate means buyer seller both are same state. Interstate means buyer seller different state. సో ఇంటర్స్టేట్ అంటే ఒక స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ లోనే ఇంట్రా పర్చేజెస్ అంటే ఏంటి, సేల్ చేసిన పర్చేజ్ చేసిన పడే ట్యాక్స్ ని ఇంట్రా స్టేట్ అంటాం. అంటే ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మనం సేల్ చేసిన పర్చేజ్ చేసిన పడే ట్యాక్స్ ని ఇంటర్ స్టేట్ అంటాం. క్లారిటీ వచ్చిందో రాలేదా? సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? ఈరోజు చదివేస్తే ఈ రోజుతో అయిపోద్ది, దాన్ని పొడిగించుకుంటా కూర్చుంటే సంవత్సరాలు పడుతుంది. నేను అదే అంటున్నా. సో ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు చేసుకుంటే 30 రోజులు మీది కాదనుకుంటే మీ చేతిలో మీ జాబ్ ఉంటుంది. దాన్ని పొడిగించుకుంటే 6 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది. ఓకే, కాబట్టి తొందరగా జాబ్ తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే పెంచుకుంటాను, వింటాను, కూర్చుంటాను అంటే అది అలా అయిపోతూ ఉంటుంది అంతే. మరి ఏ దానికి వెళ్ళలేరు. చివరికి ఏదో ఒక మాడ్యూల్ R2R అన్నా నేర్చుకోండి ప్రాపర్గా, P2P అన్నా నేర్చుకోండి, లేదా OTC అన్నా నేర్చుకోండి. ఓకే, కన్సల్టెన్సీ ఎవరైతే కోర్స్ నేర్చుకున్నారో వాళ్ళకైతే ఇప్పుడు జాబ్కి వెళ్ళినా 20,000 వస్తుంది. సో 20-25,000 అయితే మాత్రం 100% గ్యారంటీగా చెప్పగలను. ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పెట్టుకునే దాన్ని బట్టి. ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో R2R నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు జాబ్కి వెళ్ళినా వెళ్తే వస్తుంది, P2P నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా వస్తుంది. ఓకే, సో కన్ఫామ్గా ఇందులో నుంచే క్వశ్చన్లు అడుగుతారు. ఆ 100 క్వశ్చన్లు చదివేసుకుంటే మీకు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు P2Pలో. అర్థమవుతుందో లేదా? జాబ్ కావాలంటే వెళ్ళిపోండి, ఇంకా ఆలోచనలు వద్దు. ఓకే, సో ఇంకా నేను మీకు క్లియరింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఓకే, రెసిడ్యువల్ క్లియరింగ్లో ఏంటి? పార్షల్ క్లియరింగ్కి రెసిడ్యువల్ క్లియరింగ్ డిఫరెన్స్ ఏంటి? రెసిడ్యువల్ క్లియరింగ్లో న్యూ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది విత్ కేజెడ్ డాక్యుమెంట్. ప్రాసెస్ ఒకటే, బట్ కేజెడ్ డాక్యుమెంట్తో న్యూ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? జనరల్గా పేమెంట్ వెండర్ పేమెంట్స్ ఎలా చేస్తాం? వెండర్ రేపు పొద్దున్న వెండర్ పేమెంట్ ఫలానా ఇన్వాయిస్కి వెండర్ పేమెంట్, వెండర్ మాస్టర్లో పేమెంట్ డీటెయిల్స్ కదా, వెండర్ మాస్టర్లో పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం. మాస్టర్ డేటా వెండర్ మాస్టర్లో పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. అంటే పేమెంట్ ఏమేమి చెక్ చేస్తాం? ఐబాన్ నెంబర్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. స్విఫ్ట్ కోడ్ అంటే IFSC కోడ్ లాగా. ఐబాన్ నెంబర్, స్విఫ్ట్ కోడ్, అకౌంట్ పేయి నేమ్. ఎవరిది? పేయర్ నేమా పేయి నేమ్ దా? పేయి నేమ్. పేయర్ అంటే ఎవరు? హూ ఇస్ పేయింగ్? పేయి అంటే ఎవరు? డబ్బులు కట్టేవాడా? తీసుకునేవాడు. పేయి. సో పేయి నేమ్, పేయి అడ్రస్. పేయి నేమ్, పేయి అడ్రస్ ఎక్కడ ఉంటుంది? వెండర్ మాస్టర్ డేటాలో ఉంటుంది, అవునా కదా? మాస్టర్ డేటా మెయింటెనెన్స్. వెండర్ మాస్టర్లో పేయి నేము, పేయి అడ్రస్, అలాగే పేయి బ్యాంక్ డీటెయిల్స్. పేయి బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏంటి? బ్యాంక్ కీ. బ్యాంక్ కీ అంటే ఏంటి? బ్రాంచ్. అలాగే బ్యాంక్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఏమి ఉండాలి? బ్యాంక్ సంబంధించిన ఐబాన్ నెంబర్. నెక్స్ట్ ఏమి ఉండాలి? స్విఫ్ట్ కోడ్. అది నువ్వు SAPలో ఎంటర్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి? నువ్వు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నావు, ఎవరికి పేమెంట్ చేస్తున్నావు, అంతేనా కదా? నువ్వు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నావు? నీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నుంచి. బ్యాంక్ సంబంధించిన GL అకౌంట్. హౌస్ బ్యాంక్ అంటాం. SAPలో ఏమంటాం? బ్యాంక్ని ఏమంటాం? హౌస్ బ్యాంక్. సో కాబట్టి ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. సో పేమెంట్ మెథడ్స్ అంటే ఏంటి? చెక్, వైర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, RTGS, ఇవన్నీ కూడా పేమెంట్ మెథడ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే క్యాష్ డిస్కౌంట్స్ ఎంత, డౌన్ పేమెంట్స్ ఎంత, ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటిది? పేమెంట్ టర్మ్స్. ఓకేనా? చూడండి. సో ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. ఓకే, అందరికీ క్లారిటీ వచ్చేసింది కదా? ఓకే, యాజ్ యూజువల్గా మనం ఏం చెప్పుకున్నాం ఈ రోజు వరకు? P2P ఇంట్రొడక్షన్ క్లాస్, నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, BP బిజినెస్ పార్ట్నర్ అంటాం. నెక్స్ట్ ఏంటిది? PO క్రియేషన్. PO క్రియేషన్.
PR creation, purchase order, purchase distribution creation. Next ఏంటిది బ్లాంకెట్ PO. goods receipt. Goods receipt ఎలా చేయాలి? నెక్స్ట్ సో ఇన్వాయిస్ రిసీట్, CA మ్యాచింగ్, అలాగే బ్లాంకెట్ PO, అలాగే మన ప్రైస్ డిఫరెన్స్ సినారియో, ప్రైస్ డిఫరెన్స్ ఎలా హిట్ అవుతుంది సినారియో. సో అలాగే ఇంకేం చెప్పుకున్నాం మనం, క్యాష్ డిస్కౌంట్స్, ఇన్ఫో రికార్డ్స్. సో ఇన్ఫో రికార్డ్స్. నెక్స్ట్ సోర్స్ లిస్ట్, నెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్, నెక్స్ట్ ఏంటిది వెండార్ పేమెంట్, నెక్స్ట్ ఏంటిది వెండార్ ఇన్వాయిస్, వెండార్ పేమెంట్, నెక్స్ట్ ఏంటిది. సో అలాగే క్లియరింగ్ టైప్స్. ఓకే, సో TDS, GST. సో ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో రేపు ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్, ఏంటిది ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ అండ్ రీవాల్యుయేషన్. సో ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ అండ్ ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. ఓకే, సో ఆ తర్వాత మీకు ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్, ఏంటిది ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్. తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్లో చెప్తాను. ఏంటిదండి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్లో కవర్ అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో మొత్తం అయిపోతుంది. P2P జాబ్కి ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడితో మీకు తర్వాత మీకు ఏంటిది ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్లో కవర్ కాని పాయింట్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఈ లోపల నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్ చదివేసామని చెప్పిన. ఓకే, సో ఈ డాక్యుమెంట్ చదివేసామని చెప్పాను, చదవకపోతే మీ ఇష్టం. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, తర్వాత మీ ప్రొఫైల్ని లింక్డ్ఇన్లో ఎలా అప్లోడ్ చేయాలి ఎప్పుడు చెప్పేదే. సో సోషల్ మీడియాలో అంటే నౌకరీ కాదు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అప్డేషన్ అండ్ జాబ్ లెటర్ ప్రిపరేషన్ ఎప్పుడు చెప్పేది. అండ్ HR క్వశ్చన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీక్లో కవర్ అయిపోతాయి. ఓకేనా, సో ఇవి కనుక మీరు చూసుకుంటే P2Pలో ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ అయ్యేలాగా నేను చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ప్రాక్టికల్గా కాకుండా థియరిటికల్గా బాగా ఫోకస్ చేయండి. జాబ్ కొట్టాలి అంటే థియరీగా చదవాలి, జర్నల్ ఎంట్రీ చదవాలి కంపల్సరీ. అర్థమవుతుందా లేదా? కంపల్సరీగా జర్నల్ ఎంట్రీ చదవాలి. జర్నల్ ఎంట్రీ చదివితే కంపల్సరీగా జాబ్. అంటే టీ కోడ్స్ చదవాలి, టీ కోడ్స్. ఓకేనా, సో మరి ఇది చేస్తే మీకు కన్ఫామ్గా జాబ్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవన్నీ కూడా మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి కొట్టేయచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా కొద్దిగా చిన్న టాపిక్స్ ఉన్నాయి, సో అవి కూడా నేను కవర్ చేస్తాను. కవర్ కానీ ఏమైనా ఉంటే సో అవన్నీ నెక్స్ట్ వీక్ లోపల ఈ వీక్ లోపల కవర్ అయిపోతుంది మ్యాక్స్. ఓకే, సో సర్వీస్ ఎంట్రీ షీట్ అని చెప్పి సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ ఎలా చేస్తారు, ఏంటిది సర్వీస్ ప్రొక్యూర్మెంట్ విత్ POతో ఎలా చేస్తారు, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ విత్ POతో ఎలా చేస్తారు అనేది ఒకటి క్లాస్ ఒకటి ఉంది. దాంట్లో సర్వీస్ మాస్టర్ అనేది కూడా మాస్టర్ డేటా అది కూడా చెప్తాను. ఓకేనా, సో ఇక్కడితో మీకు కంప్లీట్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ వచ్చేసినట్టే. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేసేస్తారు. ఈ ఒక్కరోజు మనం ఏమైతే చెప్పుకున్నామో చాలా ఇంపార్టెంట్. TDS మీద GST మీద మీరు జర్నల్ ఎంట్రీస్ సెషన్స్ చదవండి చాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో. ఈరోజు ఎవరు ఫ్రైడేనా థర్స్డే? ఓకే.